హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెట్టింగ్ మాఫియాతో అన్వేష్కి గొడవ అవసరమా, పోటీ అవసరమా అని మనం ఇప్పుడు అయితే మాట్లాడుకోబోతున్నాం. మాఫియా అని ఎందుకన్నాను అంటే నార్మల్గా బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళకి ఒక వీడియో పెడుతున్నారు, వాళ్ళకి అంత పలానా డబ్బు ఇస్తున్నారు అని మాత్రమే మనకు తెలుసు. కానీ దాని వెనకాల చాలా పెద్ద మాఫియా నడుస్తుంది. జస్ట్ 20 సెకండ్స్ వీడియో అప్లోడ్ చేసినందుకు వాళ్ళకి దగ్గరగా ₹1,00,00,000 అయితే ఇస్తున్నారు. సో ₹1,00,00,000 వాళ్ళకి వెళ్తుందా అంటే ప్రజల నుంచి ఎంత డబ్బు వాళ్ళకి ఈ యాప్ క్రియేట్ చేసిన వాళ్ళకి వెళ్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి. సో ₹1,00,00,000 ఒక మధ్యతరగతి వ్యక్తి సంపాదించి కూడబెట్టి చూపించాలంటే తన జీవితకాలం కష్టపడినా సంపాదించలేవు. అలాంటిది జస్ట్ 20 సెకండ్స్ వీడియో అప్లోడ్ చేస్తేనే వీళ్ళకి దాదాపుగా ₹1,00,00,000 నుంచి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ₹1,00,00,000 మాత్రమే కాదు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి వాటిని అన్నిటినీ మాఫియా అంటాం. సో మాఫియాని ఇంకా ఎలాంటి మాఫియాలు అయితే ఉంటాయని మనం మాట్లాడుకుంటే కొన్ని చోట్ల అమౌంట్ అనేది ఇప్పుడు హర్ష సాయి అనుకుందాం. హర్ష సాయికి వాళ్ళు ₹1,00,00,000 మాట్లాడుకున్నారు, కానీ వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లోకి వచ్చేది మాత్రం కేవలం 40 లక్షలు మాత్రమే. మిగిలిన 60 లక్షలు కూడా వాళ్ళకి బై హ్యాండ్ వెళ్తుంది అనమాట. అకౌంట్ నుంచి కాకుండా, త్రూ ద అకౌంట్ కాకుండా బై హ్యాండ్ వెళ్తుంది. సో ఆ అమౌంట్ని వాళ్ళు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళు అఫీషియల్గా తీసుకున్న 40 లక్షలకి వీళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టొచ్చు, కట్టకపోవచ్చు. మ్యాక్సిమం అకౌంట్ ద్వారా వచ్చింది కాబట్టి ట్యాక్స్ కడదామని అనుకోవచ్చు. కానీ మిగిలిన వచ్చిన ఈ 60 లక్షలకి మాత్రం రూపాయి ట్యాక్స్ ఉండదు. ఆ 60 లక్షలు తీసుకున్నట్టు ఎక్కడ ప్రూఫ్స్ ఉండవు. సో హర్ష సాయి అన్నారు ఒక ఇంటర్వ్యూలో వచ్చేసరికి, ఇలా మేము హోటల్లో ఉంటాము, హోటల్లో స్టే చేస్తాము. సో వాళ్ళు ఎక్కడైనా త్రూ మా ద్వారా రావాలి, డైరెక్ట్గా హోటల్లోకి రావాలి అనుకుంటే కిందన చెకింగ్ అనేది ఉంటుంది, చెక్ చేసిన తర్వాత మీదకి వస్తారు. సో అంత అమౌంట్ అయితే బై హ్యాండ్ మారదు అన్నారు. కానీ ఇది ఫుల్గా ఫాల్స్ అనమాట. ఎందుకంటే 60 లక్షలు ఇవ్వాలి అంటే హోటల్లోకే వచ్చేందుకు ఇవ్వాలి. మాట్లాడుకోవడం, మీటప్ అవ్వడం అన్ని హోటల్ త్రూ అవుతాయి. కానీ అమౌంట్ చెయ్యి మార్చడం మాత్రం హోటల్ బయటనే జరిగిపోతాయి. ఇలాంటివన్నీ ఎక్కడైనా ఏ మాఫియాలైనా కామన్ థింగ్ అనమాట. ఎప్పుడు డైరెక్ట్గా హర్ష సాయి అమౌంట్ అయితే తీసుకోరు. హర్ష సాయి కింద ఉండే వాళ్ళే వీళ్ళు తీసుకుంటారు, కింద ఉండే వాళ్ళే హోటల్ బయట ఉంటారు. వీళ్ళు ఇక్కడ డీలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు. ఇదే జరుగుతుంది. సో మాఫియా అంటే ఇలానే ఉంటుంది. సో దీన్ని మాఫియాని ఇంకొక రకంగా మనం ఎలా మాట్లాడుకోవాలంటే కేవలం హర్ష సాయిని టార్గెట్ చేసినప్పుడు ఇంకొక అతను అన్వేష్ మాత్రమే కాకుండా యువ సామ్రాట్ అనే ఇంకొక అతను కూడా హర్ష సాయిని ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పి అప్పుడు హల్చల్ అయింది. సో ఆ వీడియో క్లిప్స్ కూడా అందరూ చూసే ఉంటారు. హర్ష సాయిని అందరూ ఆ టైంలో బ్లేమ్ కూడా చేశారు. హర్ష సాయి ఏంటి ఇలా చేయడం ఏంటి అని. కొంతవరకు ప్రజలే రియాక్ట్ అయ్యారనమాట, హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ చేయకుండా ఉంటేనే బెటర్ అని. సో ఆ విధంగా యువ సామ్రాట్ అనే వ్యక్తి హర్ష సాయికి వ్యతిరేకంగా చాలా వీడియోస్ చేశాడు. రాను ఈ మాఫియా వాళ్ళందరూ యువ సామ్రాట్ని టార్గెట్ చేసి కొన్ని సెక్షన్ల ప్రకారం కేసు వేసి పోలీస్ స్టేషన్లో కూడా పెట్టారు. సో ఒక న్యాయం గురించి పోరాడే ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పెట్టడం అంటే అది అసాధ్యం. కేవలం ఇలాంటి మాఫియాలు, రాజకీయ నాయకుల వల్ల మాత్రమే అవుతుంది. సో ఇలాంటి మాఫియా మొత్తం హర్ష సాయి వెనకాల, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్లు అందరి వెనకాల ఉన్నారు. సో ఇలాంటి మాఫియాతో అన్వేష్ అనేవాడు పోటీ పడుతున్నాడు. సో అన్వేష్ అనేవాడు పోటీ పడడం వల్ల సాధించగలడా లేదా? సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. మెయిన్ ఏంటంటే యువ సామ్రాట్ అనే వ్యక్తికి ఏమీ తెలియదు, పోలీస్ సపోర్ట్ కూడా లేదు. అప్పుడప్పుడు వెళ్ళి ఒక్క వీడియో క్లిప్ చూశాను, ఒక పోలీస్తో ఇలా జరుగుతుంది అంటే అతను చాలా సరే దీని గురించి కూడా మనం చర్చించాలని మాట్లాడుకున్నారు. కానీ ఆ పోలీస్ వారు అయితే సీరియస్గా అయితే తీసుకోలేదు. కానీ ఇప్పుడున్న సజ్జన గారితో డైరెక్ట్గా అన్వేషే డైరెక్ట్గా ఆ వీడియో కూడా మనం చూసాం అన్వేష్ ప్రపంచ యాత్రికుడు ఛానల్లో. సో డైరెక్ట్గా మాట్లాడి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు, చాలామంది చనిపోతున్నారు, చాలామంది అప్పుల పాలు అవుతున్నారు, డైరెక్ట్గా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇండైరెక్ట్గా బెట్టింగ్ యాప్స్ వాడి అమౌంట్ సరిపోక వేరే వ్యక్తికి కత్తిపెట్టి బెదిరించి డబ్బులు తీసుకోవడం, లేదంటే వాళ్ళని చంపి డబ్బులు తీసుకొని అవి బెట్టింగ్ యాప్స్లో యూజ్ చేయడం, ఇలాంటివి చాలా చూసా అని చెప్పేసి ఆ ఫుల్ లెంత్ వీడియోలో ఏదో ఉంది. సో ఇదంతా బయట పెట్టడం వల్ల అన్వేష్కి ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలు మొత్తం నుంచి సపోర్ట్ ఉంది. సో ఓన్లీ పోలీస్ సపోర్ట్ అయితే ఉండొచ్చు. ఆ మాఫియా ఏదైతే మాఫియాతో కేవలం హర్ష సాయి మాత్రమే కాదు, ఇందులో పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు. మన సినీ యాక్టర్ల పేర్లు కూడా చాలామందికి బయటగా అయితే వచ్చాయి. మంచు లక్ష్మితో పాటు అదేవిధంగా విజయ్ దేవరకొండ ఉన్నారు, అలాగే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరి వెనకాల మాఫియా ఉంది.
సో వీళ్ళందరి మాఫియాతో పోటీకి అన్వేష్ అయితే ఎప్పుడో సిద్ధంగా ఉన్నాడు. సో బ్యాకప్ తన దగ్గర ఇప్పుడే కాదు, ఒక 5 సంవత్సరాల ముందు నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ను వాడకండి అని చెప్తున్న ప్రతిసారి తన దగ్గర కొత్త బ్యాకప్ వస్తూనే ఉంది. రీసెంట్గా హర్ష సాయితో మాట్లాడుతున్న వీడియో క్లిప్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎప్పుడో మాట్లాడిన వీడియో క్లిప్ని కూడా ఇప్పుడు బయటకు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు అంటే అన్వేష్ దగ్గర ఎంత బ్యాకప్ ఉందో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా వీడియోస్లో అన్వేష్ కూడా బెట్టింగ్స్ ఆడమని చెప్పాడు, ఆడినా పెద్దగా ఏం నష్టం ఉండదు, నేను ప్రమోట్ చేస్తున్నాను, పెద్దగా మీకు ఏం నష్టం ఉండదు అని చెప్పిన వీడియో క్లిప్స్ కూడా బయటకు వచ్చాయి. కానీ అందులో ప్రమోషన్ చేస్తాను, కొలాబరేషన్ చేస్తాను అన్నాడు. కానీ ఎక్కడ కూడా నేను బెట్టింగ్ యాప్స్ వాడుతాను, దాంతో మీరు వాడకండి, ఇలా బెట్టింగ్ అన్న పదాన్ని తీయలేదు. అదేవిధంగా కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. దానికి సంబంధించి నేను ఇంకో అన్వేష్కి సంబంధించి కేవలం బెట్టింగ్ యాప్ అన్వేష్ వాడాడా లేదా, ఆడమని చెప్పాడా లేదా అనేది నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో మీరు చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, డైరెక్ట్గా ఆ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. సో ఇప్పుడు మాఫియాతో అన్వేష్ రెడీగా ఉన్నాడు, పక్కా 100% అయితే రెడీగా ఉన్నాడు. ఫుల్ తనకి ఎలాంటి ఆధారాలు అయితే కావాలో అలాంటివన్నీ తన దగ్గర ఉన్నాయి. సో తను 100% రెడీగా ఉన్నాడు. అదేవిధంగా తను అరెస్ట్ చేస్తారన్న వీడియోస్ అయితే వస్తున్నాయి కదా, తను ఎక్కడైతే అరెస్ట్ చేయలేడు. పైగా బెట్టింగ్ యాప్స్ అనేవి తెలుగు రాష్ట్రాల్లోని, అదేవిధంగా మన ఇండియాలో మాత్రమే ఈ గొడవ అనేది జరుగుతుంది. సో వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు కూడా దుబాయ్కి అది పారిపోవడం చూస్తున్నాం. అదేవిధంగా అన్వేషణ పట్టుకుంటారు, అన్వేషణ జైల్లో పెడతారు అంటారు కదా. సో అన్వేషణ ఒకవేళ తప్పు ఉన్నా సరే, అన్వేష్ ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు కదా, సో బయట కంట్రీస్లో ఉన్నాడు కాబట్టి తను తీసుకురావడం అనేది అసాధ్యం అనే చెప్పాలి. ఒకవేళ తను తప్పు ఉంటే తనకు తానుగైతే వస్తాడు, తన క్యారెక్టర్ అలాంటిది అయితే నేను నమ్ముతున్నాను అనమాట. సో నేను ఏ ఇన్ఫ్లుయెన్సర్కి సపోర్టింగ్గా అయితే మాట్లాడలేదు, కానీ అన్వేష్ ఈ విధంగా పాయింట్అవుట్ చేసి ఈ బెట్టింగ్ యాప్స్ వాడే వాళ్ళని, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది నష్టపోతున్నారని బయటకి అవేర్నెస్ తీసుకురావడం అయితే నాకు నచ్చింది. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ గుడ్ అనిపించినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.